ఎవ్రీవన్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు. అప్డేట్స్ ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. సో హైదరాబాద్ అనే కాదు, ఓవరాల్గా చూసుకుంటే ద మోస్ట్ ట్రెండింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అని అంటే రియల్ ఎస్టేట్. కామన్ పీపుల్కి ఇల్లు కొనుక్కోవడం అనేది ఇట్స్ ఎ బిగ్ డ్రీమ్. బట్ ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి, ప్రైజెస్ కానివ్వండి, వాట్ ఎవర్. సో ప్రెజెంట్ హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉంది? గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ మార్కెట్ పుంజుకుంటుంది అన్నట్లయితే మనకి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక డ్రీమ్ ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనో, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనో, లేకపోతే డాక్టర్, టీచర్, లాయర్, ఎనీ ప్రొఫెషన్లో అయినా సరే వాళ్ళు ఒక సెటిల్ అవ్వాలని ఉంటుంది. కానీ వాళ్ళందరికీ ఉండే ఒక కామన్ గోల్ ఏంటంటే నాకంటూ ఒక ఓన్ ప్రాపర్టీ ఉండాలనేది ప్రతి ఒక్కరి గోల్ ఉంటుంది. తల్లిదండ్రులు సంపాదించి ఆస్తులు ఎన్ని కూడబెట్టినా కూడా నాది అన్నది ఒకటి ఉండాలని ప్రతి ఒక్కరు డ్రీమ్ ఉంటుంది. సో దానికోసం అందరు కష్టపడుతుంటారు. సో అట్లా సంపాదించి పెట్టే దాంట్లో కూడా చాలామంది లైఫ్ టైంలో 1 లేదా 2 సార్లు, ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ పీపుల్ లైఫ్ టైం మొత్తంలో 1 or 2 times మాత్రమే కొనగలిగే ఏదన్నా ప్రోడక్ట్ ఉందంటే దట్ ఈస్ రియల్ ఎస్టేట్. అంటే ఒక ఇల్లు కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ విల్లా కానీ, లేదా ఒక ప్లాట్ కానీ, చాలా లిమిటెడ్ బడ్జెట్లో చాలామంది ఏం చేస్తారంటే ఓపెన్ ప్లాట్స్ వైపు వస్తారు. ఇంకొంచెం ఎఫర్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, వర్కింగ్ ప్లేస్కి నియర్ బై ఉండాలనుకునే వాళ్ళు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్కి వెళ్తారు. ఇంకొంచెం లగ్జరీ సెగ్మెంట్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు అంటే విల్లా సైడ్ వస్తారు. సో ప్రతి ఒక్క డ్రీమ్ ఏంటంటే ఇలా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రియల్ ఎస్టేట్లో మార్పులు వస్తున్నాయని చూస్తున్నారు. అండ్ మీరు అడిగినట్టు ఇంకోటి ఏంటంటే లాస్ట్ మనకు ఒక 10-20 years నుంచి తీసుకుంటే రియల్ ఎస్టేట్లో ట్రెమెండస్ గ్రోత్ వచ్చింది. అంటే ఇక్కడ వచ్చినప్పుడు చాలామంది హైదరాబాద్లో మీరు ఎవరిని టచ్ చేసినా సరే, ఎనీ ఏరియాలో హైదరాబాద్ సరౌండింగ్స్లో 10 సంవత్సరాల ముందు ఈ ఏరియాలో ఏముంది అని టచ్ చేయాలంతే. ఈ ఏరియాలో ఏముండే అని అడగాలి. అన్ని చెట్లు ఉండే, అన్ని అడవులు లెక్కనే ఉండే, ఇక్కడ ఎవరు రాలేరు, ఈ ఏరియా ఇప్పుడు ఇంత బాగా డెవలప్ అయిపోయింది అన్నారు. ఎక్కడ దాకా ఎందుకు, జస్ట్ మనకు ఒక 2010కి బిఫోర్ వరకు హైదరాబాద్లో అంత అగ్రెసివ్ గ్రోత్ లేదు. కానీ మెల్లిమెల్లిగా ఇయర్ ఆన్ ఇయర్ అనేది హైదరాబాద్ అనేది మార్కెట్ అనేది బాగా పుంజుకొని ఇక్కడ ఏమైందంటే మేజర్గా గ్రోత్ అవ్వడానికి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మైగ్రేషన్ ఎక్కువైంది. అంటే మైగ్రేషన్ ఎక్కడ ఎక్కువ అవుతుంది, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయో అక్కడ మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో హైదరాబాద్లో ఏంటంటే మనకి క్లైమేట్ కండిషన్స్ కావచ్చు, గవర్నమెంట్ సపోర్ట్ కావచ్చు, ఇక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, సో సూటబుల్ ఫర్ బెస్ట్ లివింగ్ అనమాట హైదరాబాద్ అనేది. సో అందుకనే వేరే స్టేట్ నుంచి, వేరే డిస్టిక్ నుంచి, ఈవెన్ దో కంట్రీస్ నుంచి కూడా ఇవాళ ఎడ్యుకేషన్ కోసం హైదరాబాద్కి వస్తున్నారు. సో హైదరాబాద్ అనేది లాస్ట్ 10 yearsలో ట్రమెండస్గా గ్రోత్ వచ్చింది. అండ్ నెక్స్ట్ కమింగ్ 10 yearsలో ఇంకా బాగా చేంజెస్ వస్తున్నాయి. అంటే నా దృష్టిలో, నా కళ్ళతో చూస్తే ఏంటంటే హైదరాబాద్ అనేది నాకున్న రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్తో చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ 10-20 yearsలో ఇంకా అద్భుతంగా గ్రో అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్కి ఆ పొటెన్షియల్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి కుల మత భేదాలు లేవు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలుగే మాట్లాడాలి, ఇంగ్లీషే మాట్లాడాలి, హిందీయే మాట్లాడాలి అనే ఫీలింగ్ మన దగ్గర లేదు. ఎవరైనా బతికేయచ్చు. ఇక్కడ రీసెంట్గా వచ్చిన కొన్ని సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే ఒక యావరేజ్గా కామన్ మ్యాన్ ఎవరైనా సరే more than 30,000 rupees సంపాదించగలిగితే హైదరాబాద్లో చాలా సేఫ్గా, చాలా సెక్యూర్గా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో ఇలా మనకి సర్వేలు కూడా చెప్తున్నాయి. కాబట్టి హైదరాబాద్ మార్కెట్ అనేది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మార్కెట్ అనేది ఇంకా చాలా బాగా ఉండబోతుంది. హైదరాబాద్లోనే కొన్ని పర్టికులర్ ఏరియాస్ ఉన్నాయి, బట్ అవి కాకుండా ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? హైదరాబాద్ మార్కెట్ అనేది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇంత ఆపర్చునిటీ ఉంది కాబట్టి హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల అనేది బాగా డెవలప్ అయిపోయింది ఇలా. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక కామన్ మ్యాన్ వచ్చి ఇక్కడ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ వైపు వెళ్తే కనుక యావరేజ్గా వచ్చేసి 5,000 నుంచి 6,000 rupees పర్ ఎస్ఎఫ్టీ ఉంది. అదే కనుక మనం ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనాలి లేదా ఒక విల్లా కొనాలి అనుకుంటే విల్లా అయితేనేమో 4 కోట్లు 5 కోట్లు అంతకన్నా ఏవో పెట్టాలి. సో అంతంత అమౌంట్ ఎఫర్ట్ చేసే వాళ్ళు మాత్రమే ఆ సెగ్మెంట్లోకి వెళ్తారు. లేదు అంత ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు సిటీ దాటి కొంచెం బయటికి వెళ్తున్నారు. అంటే ఏరియా ఏదన్నా కానీ ఒక టైం వరకే మనకు అందుబాటులో ఉంటుంది. అక్కడ గ్రోత్ వస్తుంది, పొటెన్షియల్ వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఏరియా అనేది గ్రో అవ్వాల్సిందే. సో అట్లా గ్రో అయిన తర్వాత కూడా ఒకటే దగ్గర డెవలప్మెంట్ కాకుండా డెవలప్మెంట్స్ అనేది ఎక్స్పాండ్ చేయాలి. అంటే సిటీ నలువైపులా రావాలి. అట్లా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఓఆర్ఆర్ దాటిన తర్వాత రీజనలింగ్ కూడా. సో బ్లైండ్ గా మీరు బండ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనీ ఇన్వెస్టర్ మీరు ఈ రోజున్న మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక, ప్రాపర్టీస్ కొనాలి లేదా ఇల్లు కానీ ఇంకేదైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఓఆర్ఆర్ దాటి రీజనలింగ్ రోడ్ వరకు బాగుంటుంది. సర్కిల్ మొత్తంలో ఎక్కడ ఉన్నా బాగుంటుంది. కానీ ఇప్పుడున్న ఎమర్జింగ్ మార్కెట్ ఎక్కడ సైడ్ ఉంది అంటే బాగా
సౌత్ హైదరాబాద్ సైడ్ ఎక్కువ ఉంది. ఓకే. సౌత్ హైదరాబాద్ అంటే టువర్డ్స్ మనకి బెంగళూరు హైవే, షాద్ నగర్ నుంచి జడ్చర్ల వరకు మార్కెట్ చాలా బాగుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అదే సౌత్ లోనే ఇంకో హైవే వస్తుంది, శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవేలో కూడా ఏంటంటే బిఫోర్ కందుకూరు వరకు చాలా ప్రైసెస్ పెరిగిపోయినాయి. సో కందుకూరు నుంచి అగైన్ ఆమన్గల్ వరకు ఈ మార్కెట్ బాగుంది. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే వెస్ట్ హైదరాబాద్. సో వెస్ట్ హైదరాబాద్ అనేది ఫస్ట్ డెవలప్ అయింది ఇంకా ఎక్కువగా. సో వెస్ట్ సైడ్ తీసుకుంటే ఎంతసేపు సంగారెడ్డి, పటాన్చెరు ఇవి మాట్లాడుకుంటూ వచ్చినాం. ఇప్పుడు సదాశివపేట వరకు టచ్ అయిపోయింది. సో నెక్స్ట్ మార్కెట్ అంతా కూడా సదాశివపేట నుంచి జహీరాబాద్ ఈ బెల్ట్ లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఈస్ట్ హైదరాబాద్. ఇప్పుడు ఈస్ట్ అనేది ఏంటంటే మేజర్ గా ఇంకా మామునూరు అనే దగ్గర ఎయిర్పోర్ట్ రావడము, అక్కడ ప్రపోజల్ ఉండడంతో ఇక్కడ టూరిజం కూడా బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ హబ్స్ ఉన్నాయి, ఐటీ పార్క్స్ ఉన్నాయి, కాబట్టి ఈ రూట్ లో బాగా డెవలప్ అవుతున్నాయి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి విజయవాడ హైవేలో, శ్రీశైలం హైవేలో ఈ ఏరియాస్, దీంతో పాటు సాగర్ హైవే ఒకటి ఇక్కడ సైడ్ ఇవి బాగున్నాయి. నెక్స్ట్ కోంపల్లి, ఇక్కడ సుచిత్ర కావచ్చు, సరౌండింగ్స్ కావచ్చు. తర్వాత వచ్చేసి చేవెళ్ళ సరౌండింగ్ ఏరియాస్. ఇలా చెప్పుకుంటూ పోతే నలువైపులా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ మన బడ్జెట్ లో ఎక్కడ వస్తుంది, ఎక్కడ సిటీకి దగ్గర ఉందన్నది చూసుకొని అక్కడికి వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు ఒకటి బ్లైండ్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కనెక్టివిటీస్ బాగున్నాయా లేదా అన్న చూడండి. సెకండ్, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంటుందో అక్కడ సైడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంటేనే కదా జనాలు వచ్చేది. సో ఎక్కడైతే జనాలు వస్తారో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ప్లస్ అక్కడ అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ నుంచి ఏరియా అనేది బాగా గ్రో అవుతుంది. అట్లా సిటీ సరౌండింగ్ ఎక్కడ ఉన్నాయి, సో ఎక్కడ మన బడ్జెట్లో వస్తుంది అన్నది చూసుకొని ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత ఏఐ వచ్చినా మోసాలు చేయాలనుకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో, నేను ఆన్ ద కెమెరా చెప్తున్నా, మీరు ఎన్ని లీగల్గా తీసుకురండి, మీరు ఎంత పర్ఫెక్ట్ తీసుకురండి, దాంట్లో హోల్స్ పెట్టాలి, దాంట్లో బొక్కలు తీయాలి, దాంట్లో లూప్ హోల్స్ తీయాలంటే తీయొచ్చు. మోసం చేయాలనుకున్న వాళ్ళకి 1,00,000 కారణాలు ఉన్నాయి, 1,00,000 రకాలుగా చేయొచ్చు. కాబట్టి ఎప్పుడైనా కానీ నేను పర్సనల్గా ఏం సజెస్ట్ చేస్తా అంటే, నేను ఈ ఇండస్ట్రీలో 8 years నుంచి ఉన్నా. నేను నా టీం కలిపి మోర్ దెన్ 1000+ సేల్స్ చేసినాం. నా మెంటర్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్లో మోర్ దెన్ 40 years నుంచి ఉన్నారు. సో వాళ్ళు కొన్ని లక్షల ప్రాపర్టీస్ అమ్మిరు. సో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎప్పుడైనా మనం ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే తప్పకుండా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, గ్రౌండ్ లెవెల్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళ త్రూ మాత్రమే తీసుకోవాలి. లేకపోతే ఏంటంటే ఏదో రకంగా ఇప్పుడు అన్ని మంచిగా ఉన్నా కూడా మనం చూస్తే మా హైదరాబాద్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్ అనేది సృష్టించడానికి లీగల్గా చాలా పాయింట్స్ ఉన్నాయి. సో ఎలాగైనా జరగవచ్చు. కాబట్టి మనం ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఈ టెక్నాలజీనే నమ్ముకొని తొందరపడి మనం ఆ గ్రీడీనెస్లో పోయి ఏమవుతుందో లేదా ఆ ఫోమోలో పోయి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏమవుతుందో, పోతుందేమో, మళ్ళీ రాదేమో, ఈ ఫీలింగ్లో వెళ్ళి మాత్రం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలా మంది దెబ్బతిన్నారు. అంతెందుకు నేనే ఇన్ని వీడియోలు ఇచ్చిన, 400+ వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో. నేను కూడా తెలియక నేను కూడా కొన్ని మిస్టేక్లు, అంటే నేను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నేను కూడా 1-2 చూసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసిన. సో మీరు ఇన్ని ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నానని చెప్తున్నారు సార్. మీకు ఎదురైన కొన్ని సంఘటనలు మాతో ఏమైనా షేర్ చేసుకోగలరా? తప్పకుండా, చాలా జరిగినాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో అనేది ఎవ్రీడే లెర్నింగ్ అనమాట. ఇది లైక్ ఏ స్పోర్ట్స్. ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయాల్సిందే, ఎవ్రీడే మనం అప్డేట్ అవ్వాల్సిందే. సో మార్కెట్లో ఏంటంటే మన చేతికున్న 5,000 సేమ్ ఉండవు, ప్రాపర్గా ఒకటే హైట్లో ఉండవు. అట్లా కస్టమర్స్ కూడా ఒక్కొక్క రకాల కస్టమర్స్ ఉంటారు. ఇటు కంపెనీ పరంగా కావచ్చు, ఇటు మార్కెటింగ్ టీం పరంగా కావచ్చు, అటు వచ్చే సేల్స్ టీం నుంచి కావచ్చు, నెక్స్ట్ కస్టమర్ నుంచి కావచ్చు. డిఫరెంట్ పీపుల్స్, డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వస్తారు. అట్లా చాలా జరుగుతుంటాయి. కొందరు మాకు కమిషన్ రావాల్సిన కంపెనీలు ఎగ్గొట్టినవి కూడా ఉన్నాయి. రావాల్సిన కమిషన్ నేను ఒక దగ్గర పెద్ద డీల్ చేసిన, అది అరౌండ్ కోట్లలో ఉంటుంది. నాకు రావాల్సిన ప్రాఫిట్ అరౌండ్ 16 lakhs rupees కమిషన్ రావాలి నాకు. నా లైఫ్లో నేను చేసిన ఫస్ట్ హయ్యెస్ట్ అది. 16 lakhs రావాల్సిన కమిషన్ నా చేతిలో పెట్టిన అమౌంట్ బిలో 2 lakhs. ఎందుకంటే కస్టమర్కి డిస్కౌంట్ ఇచ్చేసిండు ఆయన. ఆ డిస్కౌంట్ ఇచ్చింది కానీ ఆ సంగతి నాకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే అది నాకు చెప్పకుండా దీంట్లో ఇంకొన్ని జరిగినాయి, అది ఆన్ ద కెమెరా నేను చెప్పలేను. సో అమ్మిన వాళ్ళు బాగానే ఉన్నారు, కొనుక్కున్న వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో నన్ను దొక్కేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కస్టమర్ నుంచి ఎప్పుడు ఫ్రాడ్ ఉండదు, కస్టమర్ నుంచి మాక్సిమం ఇబ్బంది ఉండదు. ఏమని ఉంటే ఆ 2% కమిషన్ దగ్గర 1% ఇస్తా అనడం ఇట్లాంటివి జరుగుతాయి తప్ప కస్టమర్ నుంచి మేజర్గా ప్రాబ్లం ఉండదు. డెవలపర్ల దగ్గర నుంచి మనకు రావాల్సింది మన పొట్ట మీద కొట్టి, అండ్ వాళ్ళు ఇంకేదైనా ఫేవర్ చేయాలనుకున్నా వాళ్ళ దగ్గర నుంచి చేయకుండా మా మీద కొట్టి అట్లా మస్తు జరిగినాయి. సో తర్వాత దీన్ని ఓవర్కమ్ చేసినాను నేను. ఓహో, మనతో ఎట్లాంటి గేమ్లు ఆడుతున్నారు మార్కెట్లో, మనం ఎట్లా ఉండాలి, అట్లా మనకి సున్నం పెట్టడానికి పోతే మనం మనకి ఎట్లా రివర్స్ సున్నం పెట్టాలి, అట్లా కూడా ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ త్రూ వస్తుంది మేడం. మేము ఎంత జెన్యున్గా, ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటే కూడా చేతగాని తనం అనుకుంటారు కొందరు అది. అట్లా సో అట్లాంటి వాళ్ళని ఎట్లా డీల్ చేయాలో కూడా మాకు తెలుసు ఇప్పుడు. అంటే స్టార్టింగ్లో తెలియదు, దెబ్బలు తగిలిన తర్వాత ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత తెలిసింది.
పడగా ఆ పెయిన్ అర్థమయ్యి సక్సెస్ ఏంటి అన్నది మనకు అప్పుడు అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఏదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు దాంట్ని మనం 10 రకాలుగా 10 కోణాల్లో చూస్తాం. ఏదైనా ఒకటి మన దగ్గర వచ్చినప్పుడు దీంట్లో ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి. ఇంకోటి నేను ఇనిషియల్గా చేసిన ఇంకొన్ని మిస్టేక్స్ ఏంటంటే అన్ని హైవేస్లలో కావచ్చు, చాలా ఎక్కువ చోట్ల ప్రమోట్ చేయడం కావచ్చు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి చేసిన. మల్టిపుల్ ఇన్ ద సెన్స్ ఎవరైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అడిగిననుకో ఫ్లాట్ చూపిస్తుండే, ఎవరైనా విల్లా అడిగిననుకోండి విల్లా చూపిస్తుండే, ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్, ఇట్లా మల్టిపుల్ దాంట్లలో కూడా వాళ్ళకి సజెషన్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటి దాంట్లో టైం వేస్ట్ కొంచెం ఎక్కువ చేసిన. సో అట్లా కాకుండా తర్వాత నేను ఏంటంటే క్లారిటీ వచ్చిన ఫస్ట్ ఉన్నాయి కదా అని 10 చోట్ల ఉన్నాయి కదా అని 10 దాంట్లో ఏలు పెట్టడం కాకుండా ఒక సెగ్మెంట్ని మనం టార్గెట్ చేయాలి, 1 లేదా 2 ఏదైతే మనం ఈజీగా చేయగలుగుతామో అండ్ ఎక్కువ మందికి మనం రీచ్ అవ్వగలుగుతాం, ఎక్కువ మందికి మనం సర్వీస్ చేయగలుగుతాం, సపోర్ట్ చేయగలుగుతాం అన్నది ఆ సెగ్మెంట్ ఎంచుకొని మాత్రమే చేస్తున్నాం. అండ్ దీంట్లో వచ్చిన తర్వాత నేను ఇంకోటి ఏం చూసిన అంటే ఒక మార్కెటింగ్ ఏజెంట్ కావచ్చు, ఎవరైనా ఇన్వెస్టర్స్ కావచ్చు వచ్చేటప్పుడు ఏంటంటే కంపెనీ జెన్యున్గా ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నది, ఎందుకంటే మార్కెట్లో రోజు పుట్టగొడుగులాగా 100 కంపెనీలు వస్తాయి, రాతోరాత్ వస్తాయి, రాతోరాత్ బంద్ అయితే అవి. సో బ్రాండెడ్ కంపెనీ ఇన్ ద సెన్స్ వాళ్ళు లీగల్గా డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయా లేదా, చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని ప్రాపర్గా చేస్తున్నారా లేదా, ఇది చూసుకోవాలి. థర్డ్ వచ్చేసి ఏంటంటే మనకి ఫ్యూచర్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రీసేల్ ఈజీగా జరిగేదాన్ని బట్టి ఉంటుంది. అంటే రీసేల్ అనేది ఎప్పుడు మనం మార్కెట్లో పెట్టినా కూడా ఇది మేజర్ ప్రాబ్లం. ఇది ఈ రోజున్న మార్కెట్లో చాలామంది ఏంటంటే మేము అప్పుడు కొన్నాం ఇప్పటికి అదే రేట్ ఉంది అంటారు, మేము అప్పుడు కొన్నాం ఇంకా డెవలప్మెంటే కాలేదంటారు, అప్పుడు కొన్నాం అది ఇంకా జంగల్ లెక్కనే ఉంది అంటారు. ఎందుకుంది అంటే మనం ప్రాపర్గా అది రీసేల్ అయ్యే లొకేషన్లో ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. అంటే ఏదన్నా ఒక ప్రాపర్టీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, 8 ఏళ్ళ నుంచి కొన్ని వేల క్లయింట్స్తో డీల్ చేసి చెప్తున్నాను. నేను నెత్తి నోరు కొట్టుకున్న వాళ్ళని 100 మందిని చూసినాను నేను. సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు రీసేల్ అనేది ఈజీగా అవుతుందా లేదా చూసుకోండి. ఓకే, తక్కువలో వస్తుంది, మంచిగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది, కొనుక్కోండి, ఫ్యూచర్ ఉంటుంది, పిల్లలకు పనికి వస్తుంది, ఇవన్నీ అందరు చెప్తారు, ఈవెన్ దో నేను కూడా చెప్తా. కానీ అది రీసేల్ అవుతుందా కాదా, మార్కెట్లో పెడితే ఎంత తొందరగా సేల్ అవుతుందా లేదా అన్నది తెలుసుకోవాలి. దీని తర్వాత ఏంటంటే చుట్టుపక్కల ఏమైనా కంపెనీస్, ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఎంతసేపు మనం ఏం చెప్తామంటే అది వస్తుంది, ఇది వస్తుంది, ఇగో ఈ సిటీ ఇట్లా అవుతుంది, ఆ సిటీ అట్లా అవుతుంది, దీన్ని ఇట్లా డెవలప్ చేస్తారు, గవర్నమెంట్ ఇట్లా వస్తుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు గవర్నమెంట్ కూడా. సో ఓన్లీ ప్రపోజల్ విని మాత్రం టెంప్ట్ అవ్వద్దు. ఏదన్నా ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్ ఉండాలి. ఇది వస్తుంది, అది వస్తుంది, అట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది, రాతోరాత్ ఇట్లా అయిపోతుంది సిటీ అనగానే తొందరపడొద్దు. ఇక్కడ కూడా చాలా మంది మిస్టేక్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైస్ దగ్గర. సో ప్రైస్ దగ్గర కూడా చాలా మంది ఏంటంటే తక్కువలో వస్తుంది అంటారు. తక్కువలో ఎందుకు వస్తుంది, తక్కువలో వస్తుంది అంటే దెర్ ఇస్ సంథింగ్ అక్కడ ఏదో ఉంటుంది. సో అట్లా ఎప్పుడైనా ప్రాపర్టీ అనేది ఇందాక ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినా లైఫ్ టైం మొత్తంలో 1 లేదా 2 సార్లు కొనే ప్రోడక్ట్ అది, చాలా తక్కువ సార్లు కొనే ప్రోడక్ట్ అది. అలాంటి దాంట్లో ఏంటంటే మనం కొంచెం రూపాయి ఎక్కువ పెట్టినా పర్లేదు. ఇప్పుడు ఈ బ్లేజర్ ఉంది, ఎన్ని రోజులు వేసుకుంటే నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు, కానీ లైఫ్ టైం ఒక బ్లేజర్ వేసుకోలేను కదా. అట్లనే ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఏంటంటే 5,000 10,000 పోతే మనకి నొప్పి అనిపించదు, బాధ అనిపించదు. కానీ 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు పోతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాల్సిందే. అందుకనే రైట్ డెవలపరా కాదా అన్నది చూసుకోవాలి. అండ్ ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో సేల్ చేసే పీపుల్ కూడా రైట్ పీపులా కాదా అన్నది తెలుసుకోవాలి. మనం ప్రాపర్టీ కొంటున్నాం, పీపుల్తో మనకేం సంబంధం అనుకోవద్దు. కొన్నిసార్లు రైట్ ప్రోడక్ట్ ఉన్నా పీపుల్ రాంగ్ ఉంటే కూడా ఇబ్బందులు వస్తాయి ఆడ. ఎందుకంటే వాళ్ళు 4-5 ఉంటారు, వాళ్ళు మొత్తం కొలాబరేట్ అయి ఉంటారు. సో అందులో ఒకరు ఏం చేస్తారు, సేల్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు, ఇంకోటి డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు, ఇంకోటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. అట్లా 4-5 డిపార్ట్మెంట్లో ఉంటారు. ఇనీషియల్గా 0 లెవెల్ ఉన్నప్పుడు ఏ కంపెనీలో కూడా ప్రాబ్లం రావు, ఏం రావు. కానీ పైసలు వచ్చే కొద్దీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈగోలు వచ్చేస్తాయి మధ్యలో, లేదా క్లాసెస్ ఏదైనా రావచ్చు. ఏదన్నా ఒకటి జరిగి ఇబ్బంది అయినప్పుడు కస్టమర్ ఇరుక్కుంటాడు అక్కడ. కాబట్టి కస్టమర్ ఇరుక్కోకుండా ఉండాలి. నేనేం చెప్తా అంటే నెత్తి నోరు మనం ఏం కొట్టుకునేది ఉన్నా మనం లాస్ట్ చూసుకుందాం. కానీ కస్టమర్ వచ్చిందా ఫస్ట్ కస్టమర్ని సాటిస్ఫై చేసినామా, మంచి ప్రాపర్టీ ఇచ్చినామా, కస్టమర్కి పక్కకు పెట్టినామా, అంటే ఆయన పక్క ముందు ఆయన క్లియర్ చేసి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ మనం ఏముండో మనం చూసుకోవాలి. కానీ మన ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొని కస్టమర్ మీద రుద్దొద్దు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ప్రాజెక్టులలో డెవలప్మెంట్ చేయరు, ఏం డెవలప్మెంట్ చేయరు, కానీ ఇది ఇస్తాం అదే ఇస్తాం, ఇగో ఈడ ఈ థీమ్ పార్క్ కడతాం, ఆడ అది కడతాం, ఇది కడతాం, ఈ ఫామ్ హౌస్ ఇస్తాం, అదే ఇస్తాం అంటారు. సో అట్లా దాన్ని చూసి కూడా మనం టెంప్ట్ అవ్వద్దు. ఏదైనా ఈ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తున్నారంటే కూడా టెంప్ట్ అవ్వద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ చేయకపోయినా కూడా తొందరపడి పోవద్దు. అంటే ఎప్పుడైనా ప్లాట్ ఏంటంటే నేను చాలాసార్లు మాట్లాడినది, అమ్మేటప్పుడు చకాచక్ రంగు డంగు ఉంటుంది, నీట్గా పాలిష్ చేసి ఉంటుంది దానికి. కానీ ఒక 1 year తర్వాత వెళ్ళండి, భూమి అన్నాక గడ్డి చెట్లు మొలడం కామన్. ఇక అడవిలాగా పెరిగిపోతుంది, రాళ్ళు ఉండవు, దానికి నెంబరింగ్ ఉండదు, రోడ్ ప్రాపర్గా ఉండదు. అట్లాంటి వాటిలో చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో అందుకనే అది రైట్ లొకేషన్లో ఉందా లేదా ఎంత ఇంపార్టెంటో, రైట్ డెవలపర్ దగ్గర ఉందా లేదా ఇంపార్టెంట్, అది చూసుకోవాలి.
అండ్ ఎంతసేపు ఏంటంటే మనము టౌన్స్కి కాలనీస్కి నియర్ బై ఉండేటట్టే చూసుకోవాలి ఎప్పుడైనా సరే. అంటే మనం తొందరగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి ఆపర్చునిటీ ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. ఇన్ కేస్ అట్లా లేదు అంటే లోపలికి వెళ్ళినా పర్లే, కనీసం దానికి ఒక 60 ఫీట్ల రోడ్ యాక్సెస్ ఉండాలి, కనీసం 40 ఫీట్ల రోడ్ ఉండాలి. ఇప్పుడు ప్రధాన మంత్రి గ్రామ్ యోజన సడక్ యోజన అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడున్న రేడియల్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఎన్ని విలేజెస్కి వెళ్ళేది అది ఫ్యూచర్లో ఖచ్చితంగా 60 ఫీట్ రోడ్ అవుతుంది, 60 ఫీట్ అవుతుంది. కాబట్టి అలా 60 ఫీట్ రోడ్ అయినా అయ్యే అవకాశం ఉందా లేదా తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందరికి తెలుసు కాబట్టి హైడ్రా ఎఫెక్ట్ ఉందా లేదా. నెక్స్ట్ ఏమనుకుంటారు అంటే హైడ్రా ఏమైనా సర్టిఫికేట్ ఇస్తుందేమో, రంగనాథ్ సార్ ఏమైనా ఇస్తాడేమో అనుకుంటారు. ఆయన కూడా ఏమి ఇయ్యరు, వాళ్ళ చేతిలో ఉండదు. హైడ్రా వల్ల మంచి జరిగిందంటారా లేదా? దీనివల్ల ఒక్క మంచి అయితే జరిగింది, జనాలకు అవేర్నెస్ వచ్చింది. జనాలు ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ప్రాపర్టీ ఉందంటే లీగల్గా క్లియర్ ఉందా లేదా అని ఎట్లా అడుగుతుండే, రెరా అప్రూవ్డ్ ఉందా, డిటిసిపి కానీ హెచ్ఎండి అప్రూవ్డ్ ఉందా, లేదా జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ఉందా, బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందా, అది ప్రైమ్ లొకేషనా కాదా, అక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఇవన్నీ అడుగుతుండే ఫస్ట్. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ హైడ్రా ఉందా దాని దగ్గర అంటే చాలా మందికి ఇంకోటి దీని మీద క్లారిటీ కూడా లేదు. మేము మెల్లిమెల్లిగా వీడియోలలో చెప్పిన హైడ్రా అనేది ఏంటంటే దీనికంటే ముందే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అని ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే అక్రమ కట్టడాలు ఉంటాయో, చెరువు ఎవరైతే ఆక్రమించుకుంటారో అవి కూలగొట్టే రైట్స్ వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉన్నాయి. కాకపోతే ఇన్ని రోజులు ఆ పేరు హైలైట్ కాలేదు, ఇప్పుడు హైడ్రా వచ్చేసరికి హైలైట్ అయింది అంతే. సో అందుకనే మనం ఎక్కడ ప్రాపర్టీ ఉన్నా ఏమైనా స్లమ్స్ కొంచెం మనకి ఏంటంటే పొల్యూషన్ ఉన్న ఏరియాకి దూరం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డంపింగ్ యార్డ్స్కి దూరం ఉండాలి, ఎందుకు వాసన మంచిగా వస్తుంది కాబట్టి. సెకండ్ ఇంకొకటి ఏంది, ఎక్కడైతే నాలాలు కాలువలు కుంటలు ఉంటాయో వాటికి దూరం ఉండాలి. నీళ్ళు దగ్గర ఉంటే మంచిదే, కానీ నీళ్ళ లోపల మన ఇల్లు ఉండదు, ఎందుకంటే ఇది ద్వాపర యుగం కాదు కాబట్టి. సో అందుకనే వాటర్ ఫోర్స్ అంటే రిసోర్సెస్ మనకి దగ్గరలో ఉండాలి, నీళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం. సో నీళ్ళు అనేది కంపల్సరీ ఉండాలి, నీళ్ళు ఉన్న దగ్గర ఉండాలి, కానీ ఆ నీటికి దగ్గరగా కూడా ఉండొద్దు. మరి గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ ప్రకారం, రూల్స్ ప్రకారం మినిమం డిస్టెన్స్ అవుతూనే ఉండాలి. ఇప్పుడున్న మార్కెట్ ఏముంది అంటే హైడ్రా తర్వాత 300 మీటర్ మినిమం డిస్టెన్స్. నన్ను అడిగితే ఇంకో 1 కిలోమీటర్ అవుతూనే ఉండండి. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసిన తర్వాత క్లియర్గా ఉంటేనే అప్పుడు మాత్రమే కొనాలి. లేకపోతే ఈ బఫర్ జోన్లు కానీ, ఎఫ్టీఎల్ జోన్స్ కానీ, రీసెంట్గా ఎక్కడో వీడియో చూసినాను నేను యూట్యూబ్లో, ఎక్కడో ఇట్లా తవ్వుతున్నారు, జస్ట్ ఒక 10 ఫీట్స్ కూడా తవ్వకముందే వాటర్ వెళ్తున్నాయి లోపల నుంచి, ల్యాండ్లో నుంచి. సో అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి ఎప్పుడైనా. సో ఎక్కడైతే గ్రౌండ్కి కొంచెం స్ట్రెంత్ ఉండి ఒక 8-10 ఫ్లోర్లు వేసినా ఇబ్బంది లేదు, అట్లాంటి ఏరియా ఉందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. సో గ్రౌండ్ ఎంత ఇంపార్టెంట్, లొకేషన్ ఎంత ఇంపార్టెంట్, ప్లస్ అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అండ్ మినిమం వచ్చేసి రోడ్ కనెక్టివిటీ బాగుండాలి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని సిటీస్లో, ఇప్పుడు లోపల ఓల్డ్ సిటీలో కావచ్చు, కొన్ని సిటీలో కూడా ఇప్పుడు కూడా తీసుకుంటే ఒక కార్ వెళ్ళే అంత ప్లేస్ ఉండదు. అవును. సో అట్లాంటి దాంట్లో తీసుకుంటే ఎట్లా వస్తుంది అప్రిషియేషన్, బైక్లు అక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తారు, మళ్ళీ ఇంకోటి మనలు ఆ ఏరియా అయిపోయిన తర్వాత మెట్లని రోడ్ మీద వేస్తారు. అట్లా వేయద్దు, అది కూడా రాంగ్ యాక్చువల్లీ. లెక్క చూస్తే అది కూడా గవర్నమెంట్ ఇవ్వాలి, కాకపోయినా రేపైనా రోడ్ల మీద మెట్లు వేసి ఉంటే అది అన్ని కూలగొడుతుంది. ఎప్పుడైనా సరే కానీ ఒక ల్యాండ్ ఉందంటే 4 హద్దురాలు ఉంటాయి కదా, ఆ హద్దురాల నుంచి లోపలే కట్టుకోవాలి. ఏం కట్టుకున్నా లోపలే ఉండాలి, ఇక బయటికి రావద్దు. మన వాళ్ళు ఏం చేస్తారంటే అది బయటికి తీసుకొచ్చి 3 ఫీట్లు వేస్తారు, మళ్ళీ చెట్ల కోసం గార్డెన్ కోసం వేసుకుంటారు. 5 ఫీట్లు ముందు మెట్లు వేస్తారు, మళ్ళీ కూలగొడితేనేమో ఇట్లా కూలగొట్టిరు అట్లా కూలగొట్టిరు అని చెప్పి కూడా కంప్లైంట్ ఇస్తారు. అది నేను అందరినీ రాంగ్ అనట్లే, ఇలా ఎక్కువ జరిగినాయి కాబట్టి ఈ హైడ్రా అనేది వచ్చినాక జనాలు భయపడుతున్నారు. హైడ్రా అనేది ఇలాంటి వాళ్ళందరికీ భయపెట్టింది. సో అందుకనే కొంచెం రోడ్ వైడ్గా ఉంటే బయటికి 2 ఫీట్లు వచ్చినా ప్రాబ్లం లేదు, లేదా వెహికల్స్ ఎక్కువ రావన్నప్పుడు పర్లేదు, కానీ మెయిన్ రోడ్ల మీద కూడా వేసేస్తారు. సో అట్లా వేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి హైడ్రా వల్ల ఒక్కటి మంచి ఏం జరిగిందంటే జనాలకు అవేర్నెస్ వచ్చింది. ఎక్కడ ప్రాపర్టీ ఉన్నా లీగాలిటీ ఇవన్నీ సెకండరీ, ముందు ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ థ్రెట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. అది తెలుసుకున్నాకనే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచన ఇవాళ ఎక్కువ మందికి వచ్చింది. ఓకే.